వెల్కమ్ టు మెగా 9 టీవీ. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ తన పర్సనల్ లైఫ్ కి ఎవరూ ఊహించని విధంగా కీలక ప్రకటన చేశారు. పెళ్లైన 29 ఏళ్లకు తన భార్య సైరా బానుతో విడిపోతున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు. తమ బంధానికి 30 ఏళ్లు నిండుతుందని ఆశించానని, కానీ ఆ బంధానికి ముందే బ్రేకప్ చెప్పేస్తున్నట్టు ఆయన ఎమోషనల్ ట్వీట్ ను షేర్ చేశారు. పగిలిన హృదయాలు మళ్లీ అతుక్కోవని భావోద్వేగమయ్యారు. ఇన్నేళ్ల తర్వాత ఈ దంపతులు తమ బంధానికి ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టారు? వీరిద్దరి మధ్య సమస్య ఏంటి? విడిపోవడానికి గల కారణాలేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఇయర్ ఎండ్ లో షాకింగ్ న్యూస్ ఇది. ఉన్నట్టుండి సడన్ గా తన విడాకుల విషయాన్ని బయట పెట్టాడు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఏమైందో ఏమో సైరా బాను నుంచి విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఆయన అభిమానులకు ఇది పెద్ద షాకింగ్ న్యూస్. ఎందుకంటే సెలబ్రిటీలు విడిపోతున్న టైంలో లీకులు కామన్. రీసెంట్ గా జయం రవి, అంతకంటే ముందు ధనుష్ విడాకులు తీసుకున్నప్పుడు ముందుగానే లీకులు వచ్చాయి. కానీ రెహమాన్ విషయంలో ఒక్కసారిగా సడన్ గా జరిగిపోయింది. తన భార్య నుంచి విడిపోతున్నట్టు రెహమాన్ స్వయంగా ప్రకటించాడు. ఇది అతడి అభిమానులకు ఎంతో షాకింగ్. అంటే ఒక దశలో రెహమాన్ ఖాతా హ్యాక్ అయిందని భావించారు చాలా మంది. కానీ అలాంటిదేం లేదు. తమ వైవాహిక బంధం 30 ఏళ్లకు చేరుతుందని భావిస్తున్న తరుణంలో అనుకోకుండా మ్యారీడ్ లైఫ్ కు ముగింపు పలకాల్సి వస్తోందంటూ ప్రకటించారు ఏఆర్ రెహమాన్. రెహమాన్ సైరా బానులది అరేంజ్డ్ మ్యారేజ్. 1995లో వీరిద్దరి పెళ్లైంది. రెహమాన్ తల్లి ఈ పెళ్లిని ఖాయం చేసింది. వీరిద్దరికి 3 పిల్లలు, ఖతీజా, రహీమా, అమీన్. 29 ఏళ్ల వయసులో రెహమాన్ కి పెళ్లైంది. తన పెళ్లి సమయానికి అతడు రోజా, బొంబాయి లాంటి పెద్ద పెద్ద హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించాడు. రోజా మూవీతో రెహమాన్ కెరీర్ టర్న్ అయింది. ఆ తర్వాత తాను వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2009లో ఆస్కార్ గెలిచే వరకు అతని ప్రస్థానం సాగిపోయింది. దేశమే కాదు, ప్రపంచమే మెచ్చిన మ్యూజిక్ డైరెక్టర్, సింగర్లలో ఒకడిగా రెహమాన్ ఎదిగారు. అలాంటి రెహమాన్ మ్యారీడ్ లైఫ్ ఇలా ఇన్నాళ్ల తర్వాత బ్రేక్ అవ్వటం చాలా మందిని షాక్ కు గురి చేస్తోంది. తాము గ్రాండ్ 30కి చేరుకోవాలని ఆశించామని, కానీ అనూహ్య రీతిలో ముగింపు పలకాల్సి వచ్చిందని రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంతో సున్నితమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో తమ పరిస్థితిని అర్థం చేసుకుని వ్యక్తిగత గోప్యతను గౌరవించిన స్నేహితులకు ధన్యవాదాలు అని రెహమాన్ ట్వీట్ చేశాడు. విడాకులపై రెహమాన్ కొడుకు అమీన్ కూడా స్పందించాడు. తమ ప్రైవసీని గౌరవించాలని కోరాడు.